నమస్కారం గురువు గారు. సార్, స్వప్న శాస్త్రం అనేది ఒకటి ఉంది. ఆ కళలు నిజంగా జరుగుతాయా లేదా? చాలామందికి ఆ సందేహాలు ఉన్నాయి. అదండి. వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహః ఆవంచవంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరములు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఉన్నాయి. అసలు మనకున్న అవస్థలలోనే జీవుడికి ఇది జాగ్రత్త అవస్థ, మేలుకొని ఉండటం. స్వప్నావస్థ ఒక అవస్థే ఉన్నది. కాబట్టి స్వప్నాలను గురించి ఒక విభాగమే ఉన్నది మన జీవితంలో. మన శరీరాలకు స్వప్న శరీరం ఒకటి ఉన్నది. అది స్వాప్నిక స్థితి అంటారు దాన్ని. అంటే స్వప్నంలో కలలుగనే స్థితి అది. కాబట్టి స్వప్నాలను గురించి సహజంగా ఒక విభాగమే ఏర్పడి ఉన్నది. అయితే కలలు రావటానికి కారణాలు ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్లకు కలలు రావటం ఉంటుంది. తరువాత గత జన్మలకు సంబంధించిన కలలు కూడా కొన్ని ఇప్పుడు జరగటము, ఇప్పుడు కలలుగా రావటం ఉంటుంది. ఇంకొకటి వాతపిత్త శ్లేష్మ సన్నిపాతములు, ఇదేదైనా ప్రకోపము చేసినప్పుడు వాటి ప్రకోపం వల్ల కూడా కలలు రావటం ఉంటుంది. మనస్సును సంతులత పరిచేదానికోసము కలలు రావటం ఉంటుంది. ఇవన్నీ ఇట్లా ఉంటే కలలను గురించి మన పురాణాలలో కొన్ని కథలు ఉన్నాయి. ఇప్పుడు హిరణ్యకశ్యపుడి భార్య లీలావతి, ఆమె గర్భస్థ శిశువు ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు నారదుడు ఆమెకు విష్ణుభక్తిని బోధిస్తాడు. ఆ గర్భస్థ శిశువుకు అది వినపడుతుంది. విని ఆయన పుట్టినప్పటి నుంచే విష్ణుభక్తితో పుట్టాడు, విష్ణుభక్తుడైనాడు. అట్లనే భారతంలో ఒక కథ ఉన్నది. ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుడు శిశువుగా గర్భంలో ఉన్నాడు, గర్భస్థుడై. అప్పుడు అర్జునుడు ఒకరోజు ఉత్తరకు పద్మవ్యూహ ప్రవేశాన్ని గురించి చెప్తూ ఉంటాడు. పద్మవ్యూహాన్ని గురించి, దాన్ని ఎట్లా భేదించాలి అనేది. ఆమె వింటూ 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 నిద్రపోతుంది. ఆ నిద్రపోయేంత వరకు ఆయన చెప్పిన విషయాలు పద్మవ్యూహంలో ఎట్లా ప్రవేశించటం అనేది ఆ తల్లి కడుపులో ఉన్న శిశువు వింటూ ఉంటాడు. అందువల్ల అభిమన్యుడికి, ఆయనే అభిమన్యుడిగా పుట్టాడు, ఆ అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ప్రవేశించటం మటుకు తెలిసింది. ఆమె నిద్రపోయిన తర్వాత తెలియదు. అట్లనే గర్భవతికి దౌహృది అని పేరు. గర్భవతికి 2 హృదయములు ఉంటాయి. ఒకటి తన హృదయము, ఒకటి కడుపులో ఉండే శిశువు హృదయము. అందువల్ల దౌహృది అని పేరు. ఒక్కొక్కప్పుడు కడుపులో ఉండే శిశువు ప్రభావం తల్లి మీద పడుతుంది, తల్లి ప్రభావం శిశువు మీద పడుతుంది. కానీ సాధారణంగా శిశువు ప్రభావం తల్లి మీద పడటం కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది మనకు తెలియదు. మనకు శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ధూర్జటి ఒక విషయం రాశాడు. ఆయన తిన్నడి తల్లి, ఈ తిన్నడిని గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు పుక్కిటితో నీళ్లు తెచ్చి శివుడిని అభిషేకం చేయాలని, శివుడికి మాంసాలు పెట్టాలని, శివపూజ చేయాలని ఆమె మనస్సులో కోర్కెలు మొదలైనవి గర్భవతిగా ఉన్నప్పుడు. అంటే కాబోయే ఈ పిల్లవాడు ఈ రకంగా శివభక్తుడై ఈ రకంగా శివపూజలు చేస్తాడన్న భావనలు ఆమె మనస్సు మీదకి వచ్చినాయి. ఇట్లా ఉంది. ఇదిగాక మంత్రశాస్త్రంలో కళలను గురించి ఉన్నాయి. స్వప్నావతి అని ఒక విద్య ఉంది. ఆ విద్యా సాధకుడు ఫలాని వాళ్లకు నువ్వు కలలోకి వెళ్ళి ఫలాని విషయం చెప్పిరమ్మంటే ఆ దేవత అవతలి వాడి కలలోకి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పి వస్తుంది. అది స్వప్నావతి విద్య. ఇటువంటి విద్యలు కొన్ని ఉన్నాయి. ఇదిగాక స్వప్న వారాహి అని ఒక విద్య ఉన్నది. ఈ స్వప్న వారాహి అమోఘమైన మంత్రం. కలలో కనపడి బ్రహ్మ విద్యా ఉపదేశాన్ని కూడా చేస్తుంది అని ఉన్నది. అది మామూలుగా వశీకరణానికి కూడా ఉపయోగించే మంత్రం అది. అట్లా మంత్రాలలో ఈ స్వప్న హనుమాన్ అని, స్వప్న వారాహి అని ఇటువంటి మంత్రాలు, కొన్ని మంత్రాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇవిగాక స్వప్నములో కనపడి మంత్రాలు ఉపదేశించటం ఉన్నది. ఎవరో ఒకరు స్వప్నంలో కనపడి మంత్రము దానంతట అది రావటం, మంత్రం ఎవరో ఉపదేశం చేసినట్లుంటుంది. మంత్రశాస్త్రంలో ఈ మంత్రము ఇతనికి తగినదా కాదా అని తెలుసుకునేదానికి
ఒక విధానం ఉన్నది. దాన్ని అర్వణ శోధనము అంటారు. అంటే మంత్రములో ఉండే మొదటి అక్షరము, సాధకుడి యొక్క పేరులో మొదటి అక్షరము, ఈ 2 అక్షరాల పొంతన ఎట్లా ఉన్నదని చూస్తారన్నమాట. దానికి ఒక చక్రాన్ని గీచుకొని ఆ చక్రములో అక్షరాలన్నీ రాసి ఈ అక్షరములు ఏ ఏ గడులలో పడితే ఏ ఏ ఫలము అది చేయవచ్చా చేయకూడదా అనేదాన్ని నిర్ణయిస్తారు. దాన్ని సిద్ధారి శోధనము అంటారు. స్త్రీదత్తం వా స్వప్నదత్తం వా హఠాత్ గురూపదిష్టం. స్త్రీ ఏదైనా మంత్రం ఉపదేశించిన, స్వప్నదత్తం వా కలలో మంత్రం ఉపదేశింపబడిన, హఠాత్ గురూపదిష్టం ఉన్నట్టుండి గురువు నాయన నీకు ఈ మంత్రం చెప్తా నేర్చుకోరా అని అన్నాడు అనుకోండి, అట్లా మంత్రం ఇచ్చిన వాటికి అర్వణము చూడవలసిన పని లేదు, శుద్ధారి శోధనము అవసరం లేదు. అర్వణం అంటే ఏంటండి? అర్వణము అంటే ఈ మంత్రము సరిపోతుందా సరిపోదా అని పేరును బట్టి చూసే విధానాన్ని అర్వణం అంటారు. దీంట్లో అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో కొన్ని ప్రశస్తమైన పద్ధతులు ఉన్నాయి, అవి పండిత ఆమోదమైన పద్ధతులు, అవి ఒక విభాగం. అది కాబట్టి మంత్రశాస్త్రంలో కూడా స్వప్న విద్యలను, స్వప్నదత్తమైన మంత్రములను గురించిన విషయాలు ఉన్నాయి. కళలు నిజమైతయా కావా? మనకు రామాయణంలో మొన్న ఎప్పుడో అనుకున్నాం 3 కళలు ఉన్నాయని, 3 కళలు నిజమైనయని. కొన్ని కళలు ఇతరులకు వచ్చిన కళలు మనకు ప్రేరణగా మారుతాయి. వాళ్ళ తల్లికో తమ్ముడికో అన్నకో ఇంకొకరికో ఎవరికో ఒక కళ వస్తుంది. ఆ కళ వాళ్లకు సంబంధించింది కాకపోయినా ఇతరులకు సంబంధించింది అయి ఉంటుంది, అది వీడికి ప్రేరణ అవుతుంది. అట్లనే మనకు త్రిజటా స్వప్నం రామాయణంలో త్రిజటకు ఒక కళ వచ్చింది. ఒక కోతి రావటము, లంకనంతా నాశనం చేయటము, లంకను కాల్చటము. ఈ కళ అంతా హనుమంతుడు శింశుమార వృక్షం మీద ఉన్నప్పుడు ఆ త్రిజట రాక్షస స్త్రీలకు ఈ కళను వివరిస్తూ ఉంటుంది. అదంతా హనుమంతుడు వింటాడు. ఆ విని కోతి రావటం నిజమే కాబట్టి ఇది నిజము, కాబట్టి లంకను కాల్చాలి అని ఒక ప్రేరణ అయింది. త్రిజటకు సంబంధములే ఈ కళతో. లంకను కాల్చటం త్రిజటకు ఏం సంబంధము? సీతాదేవికి సంబంధం లేదు. ఇది హనుమంతుడికి ప్రేరణ అయింది. కాబట్టి కొన్ని కళలు ప్రేరణదాయకంగా కూడా ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే కళలను గురించి అసలు ఈ కళలు ఎట్లా వస్తాయి? ఆరోగ్యవంతమైన మనిషికి ప్రతిరోజు 6 కళల కంటే ఎక్కువ రావు అని మన స్వప్నశాస్త్రంలో ఉంది. స్వప్నశాస్త్రములో లేదు, మన ఆధునిక విజ్ఞానవేత్తల అభిప్రాయాలు, ఆధునిక పరిశోధకుల అభిప్రాయం. 6 కళల కంటే ఎక్కువ రావు. ఒక కళ నిడివి 12 నిమిషముల కంటే ఎక్కువ ఉండదు. ఒక కళ నిడివి మ్యాక్సిమం 12 నిమిషాలు ఉంటుంది. ఈ 12 నిమిషాలు కళ ఉన్నదని ఎట్లా తెలుస్తుంది అంటే, కళ కూడా చూడటమే కదా, అది మీరు చూస్తున్నారు. కళ వచ్చినవాడు కళను చూస్తున్నాడు, అక్కడ తానే చూస్తున్నాడు, ఇన్వాల్వ్మెంట్ తనే అయి ఉన్నాడు. అందువల్ల తన కళ్ళు చూస్తున్నాయి అన్నమాట. దాన్ని కళ వచ్చిన వాడికి కనుగుడ్లు తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరగటం వల్ల దీన్ని పరిశోధన చేసి వాళ్ళు ఇంతసేపు కళలు ఉంటున్నాయి, ఇప్పుడు కలగంటున్నాడు అన్నది నిర్ణయించారు. అయితే ఈ 12 నిమిషాలలోనే వాడు ఒక జీవితాన్ని అనుభవిస్తాడు. ఒకడున్నాడు, ఏదో మద్రాసు పోయినాడు, అక్కడ పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడైనాడు, ఇల్లు కట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇంకా ఏమేమో ఇబ్బందులు పడ్డాడు, ఏదో పైకి వచ్చాడు. ఈ కథ అంతా కూడా ఈ 12 నిమిషాల నిడివిలో ఒక జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అంటే ఆ జీవితాన్ని అనుభవించే స్థితి, ఆ స్టేటస్ ఏదైతే ఉన్నదో అది స్వప్నావస్థ. ఈ స్థూల దేహములో ఉండి ఈ జాగ్రత్త అవస్థలో అనుభవించవాలంటే కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. దాన్ని స్వప్నావస్థలో జీవుడు అతి తక్కువ కాలంలో అనుభవిస్తున్నాడు. కాబట్టి జీవుడు తక్కువ కాలంలో అనుభవించేదానికి స్వప్నావస్థలోకి గనక వెళ్ళిపోతే, ఇప్పుడు మహాభారతంలో ఒక మాట చెప్తారు, 700 శ్లోకాలు చెప్పేదాకా యుద్ధం ఆపి వాళ్ళు కూర్చున్నారా? భగవద్గీత 700 శ్లోకాలు చెప్పేదాకా ఇవంతా పాడుతుంటే వాళ్ళు వీళ్ళు యుద్ధమాపి కూర్చున్నారా? 700 శ్లోకాలు పాడేదానికి, ఈయన అర్థం చేసుకునేదానికి, ఈయన అడిగేదానికి మళ్ళా ప్రశ్నలు ఎంతసేపు పట్టింది అంటారు. అయితే అక్కడ అర్జునుడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయినాడు? అర్జునుడు ధనుర్బాణాలను బారేసి విషణ్ణ వదనుడై, ఆ దుఃఖము కూడా ఒక యోగముగా మారింది, విషాదం.
ఆ గాఢమైన విషాదంలోకి పోయినప్పుడు ఆయన బాహ్య స్థితిని మరిచిపోయి కూర్చున్నాడు. అట్లా బాహ్య స్థితిని మరిచిపోయి కూర్చున్న వాడికి ఏ స్థితిలో ఉండి చెప్తే అర్థమవుతుంది? కృష్ణుడు కూడా ఈ స్థితిని దాటి విశ్వరూపావస్థలోకి వెళ్ళిపోయినాడు. ఆ స్థితిలో ఉండి ఆయనకు బోధించాడు. కాబట్టి ఇంత బోధ కొన్ని నిమిషాలలో అయింది. లాజిక్ ఉంది అక్కడ. అంతేగాని ఒక్కొక్క శ్లోకం చదువుతూ దాని అర్థం చెప్తూ ఈయన అర్థం చేసుకొని ప్రశ్నలు అడుగుతూ అట్లా లేదక్కడ. కాబట్టి ఈ రకంగా స్వప్నావస్థలో ఏదైనా అనుభవానికి రావాలి అంటే ఆ స్వప్న శరీరం, సూక్ష్మ శరీరం మీదికి అనుభవానికి వచ్చేది అతి తక్కువ సమయంలో దాన్ని అనుభవించగలుగుతుంది. అయితే దివ్యులైన మహాత్ములు కొంతమంది ఆ స్థూల సూక్ష్మ శరీరాన్ని చూసి ఈ శరీరం మీద ఏ ఏ లక్షణాలు వస్తున్నాయి, ఏ ఏ జబ్బులు ఈ శరీరం మీదకి రాబోతున్నాయి అని ముందుగా కనిపెట్టి అవి చెప్పటం కూడా కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందికి అసలు కలలే రావంటారు. కలలు ఎవరికి రావంటే భూత భవిష్యత్ వర్తమానముల మీద ఎవరికైతే ప్రేమ లేదో, ఎవరైతే భూత భవిష్యత్ వర్తమానములకు అతీతంగా జీవిస్తున్నారో బ్రహ్మవిధులై, అటువంటి వాళ్లకు గత స్మృతులు కానీ కోర్కెలు కానీ ఏమీ ఉండవు. కాబట్టి వాళ్లకు కలలనేవి ఉండవు. జన్మాంతర సంస్కారములన్నీ వాళ్లకు కలిసి వచ్చి వాళ్ళ జన్మాంతర కర్మ అంతా నష్టమయ్యి ముముక్షువులై అంటే జీవన్ముక్తులై ఉంటారు. కాబట్టి వాళ్లకు కలలు రావు. అంతేగాని సాధారణులందరికీ కలలు రావలసిందే. ఇంకొకటి, మరి కల వస్తే ఈ కల మర్చిపోతామేంటి పొద్దుటికి? అవును, గుర్తుండదు. కొన్ని కలలు గుర్తుంటాయి. అంటే ఒక కలకు ఇంకొక కలకు మధ్యలో గాఢ నిద్రలోకి మీరు వెళ్ళిపోయినారనుకోండి, అప్పుడు ఈ కళ మనకు గుర్తుండదు. అంటే మనకు వచ్చిన ప్రతి కళ మన మనఃఫలకం మీద ప్రతిబింబితమవుతుంది, రికార్డ్ అవుతుంది మన మనస్సు మీద ఆ కళ. కానీ ఈ కళకు ఇంకొక కళకు మధ్యలో మీరు గాఢ నిద్రపోయినా ఈ కళ గుర్తుండదు. అట్లనే మీరు కలగన్న తర్వాత మళ్ళా ఇంకొక కళ కూడా రాదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినారనుకోండి, అప్పుడు ఈ కళ మీకు పూర్తిగా గుర్తుండకపోవచ్చు, కొంత గుర్తుండవచ్చు, అసలు గుర్తుండకుండా కూడా పోవచ్చు. కాబట్టి గాఢ నిద్రలో కలలు గనే అవస్థ లేదు. తరువాత తనను చంపుతున్నట్లుగా, తాను చనిపోతున్నట్టుగా కలలో చూడలేడు. ఎందుకంటే తన ముఖము తనను చూడలేడు కలలో. కారణం ఏంటంటే చూచేవాడు తనే, అక్కడ వేరేవాడు చూడటం కాదు, తానే కలను వీక్షిస్తున్నాడు. అందువల్ల తనను తాను చూసుకోలేడు. తాను చనిపోయినట్లు కనపడతాడా అని కొంతమంది అంటారు. తాను చనిపోయినట్లు కలలో కనపడడు. ఎందువల్లనంటే ఆ చనిపోయే స్థితి వచ్చేటప్పటికి, ఆ సన్నివేశం వచ్చేటప్పటికి తనకు మెళుకు వచ్చేస్తుంది. ఎందుకంటే తాను చనిపోతున్నట్లుగా తాను చూడలేడు. సాధారణంగా కూడా ఒక మనిషి తాను చనిపోయేటప్పుడు తనను తాను చూసుకోలేడు. ఎందుకంటే తాను చావటం లేదు, ఆ జీవుడే మళ్ళా ప్రయాణం అవుతున్నాడు, ఈ శరీరాన్ని మాత్రమే వదిలిపెడుతున్నాడు, కానీ తాను చావటం లేదు. అందువల్ల చనిపోయేవాడు కూడా తాను చనిపోతున్నట్లుగా చూసుకోలేడు, తెలియదు అతనికి. ఇప్పుడు నిద్రలోకి పోతున్నాడు, ఏ క్షణములో మనము నిద్రలోకి జారిపోతామో మనకే తెలియదు. మనకు తెలియకుండానే మెళుకువతో ఉంటూ 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 ఏదో ఒక క్షణములో నిద్రలోకి వెళ్ళిపోయినాం. అదే రకంగా ధ్యానానికి కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోతారు. అదే రకంగా నిద్రలోకి ఎట్లనో, సమాధిలోకి ఎట్లనో, మరణములోకి ఎట్లనో, ఇవన్నీ ఒక రకమైన వేని అని అనుకున్నా. కాబట్టి కళలో కూడా తనను తాను చూసుకోవటం జరగదు. ఒకసారి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి? నలుగురు మనుషులు వెంటబడి కత్తులతో నరికేదానికి వచ్చారు వీడిని. వీడు తప్పించుకొని పారిపోయినాడు. పారిపోయి పరిగెత్తుతూ ఉంటే ఒక చోటికి పోయిన తర్వాత ఆ నలుగురు వీడిని పట్టుకొని కత్తులతో పొడిచారు. అంతే, భయంకరమైన కళ. మెళుకు వచ్చింది. అక్కడ చనిపోయినట్లుగా లేదు, చనిపోయినట్లు చూడలేడు, అంతవరకే ఉంటుంది ఆ కళ. ఆ తర్వాత మెళుకు వచ్చేస్తుంది. అట్లా కళలో తనను తాను చూడటం లేదు. అయితే ఈ స్థూల శరీరానికి, కళలో వచ్చే సూక్ష్మ శరీరానికి కొన్ని విషయములలో తేడాలు ఉన్నాయి. ఏమున్నాయంటే, ఇక్కడ మనోబుద్ధి చిత్త అహంకారములు ఇక్కడ ఉన్నాయి. అక్కడ విమర్శ చేసే బుద్ధి లేదు.
ఊరికే చూడటం వరకే అంతే. ఇప్పుడు మీకు రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నట్లు కల వచ్చింది అనుకోండి, ఇదేంటే నాకు రెక్కలు ఎట్లా వస్తాయి, నేను ఎట్లా ఎగిరిపోతానని మీరు విచారణ చెయ్యలేరు కలలో, మీరు దాన్ని అనుభవించటమే అంతే. అందువల్ల కొన్ని తత్వములు సూక్ష్మ శరీరానికి లేవు కాబట్టి కొన్ని విషయాలు కలలలో జరగవు. ఈ విమర్శ చేయటం ఒకటి కలలలో ఉండదు, చూసినంత వరకే అంతే. ఏంటి ఇది ఇక్కడ ఎట్లా జరుగుతున్నది, ఏనుగుకు రెక్కలు వచ్చి ఎగురుతున్నది అనుకోండి, ఏంటి ఏనుగుకు రెక్కలు రావటం ఏంటి అని మీరు విచారణ చేసి ఇది అబద్ధము అన్న నిర్ణయం మీకు అక్కడ లేదు. ఎందుకు అబద్ధం, ఇప్పుడు మీరు కలగంటున్నారు, కలగనే స్థితిలో నుంచి బయటి స్థితిలోకి వచ్చిన తర్వాత కల అబద్ధం అనేది తెలుస్తున్నది మీకు. అంతేగాని కలగంటున్నంతసేపు అది నిజమే. అయితే స్థూల శరీరం ఇది, సూక్ష్మ శరీరములో మీరు కలలు కంటున్నారని అనుకున్నాం. అయితే ఈ స్థూల శరీరానికి ఈ సూక్ష్మ శరీరానికి జీవుడు దీంట్లో నుంచి దాంట్లోకి పోయినప్పుడు దీంట్లో జీవుడు ఉండడా అనుకోకూడదు. దానికి దీనికి ఒక రజత సూత్ర బంధము అంటారు. రజత సూత్ర బంధము అని పేరు దానికి. అంటే కనెక్షన్ ఉంటుంది దీనికి దానికి. ఈ వీడు కలగంటున్నాడు, ఈ శరీరాన్ని తట్టి లేపామనుకోండి వాడు నిద్ర లేస్తాడు, వాడి కల భంగమవుతుంది. అవునా? అవును. కాబట్టి ఈ శరీరానికి సంబంధం ఉన్నది. ఈ శరీరం మీద, ఈ సూక్ష్మ శరీరం మీద ఏవైతే వస్తున్నాయో అవి కొన్ని స్థూల శరీరం మీదకి కూడా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు బట్ట దడవటం ఇట్లాంటివి, ఎవరితోనో సుఖం పొందుతున్నట్లుగా కల వచ్చింది అనుకోండి, వీడికి ఇక్కడ ఇంద్రియము పతనం కావటము, ఇటువంటివి ఈ శరీరం మీదకి వస్తున్నాయి. అయితే వీడు నిశ్చేష్టుడై ఈ శరీరము పడి ఉన్నది కదా, ఇక్కడ ఎట్లా జరిగింది ఇవన్నీ? ఇప్పుడు ఒకసారి ఒకడికి కల వచ్చింది, కల వచ్చి ఆయాస పడుతూ పడుతూ లేచాడు. ఏంటి ఈ కల ఏమని అడిగితే, మా ఇంటికి ఒక బ్రాహ్మడు భోజనానికి వచ్చాడండి, వెండి చెంబుతో నీళ్లు పెట్టాము ఆయనకు, ఆయన భోంచేసి కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతూ పోతూ ఆ వెండి చెంబు సంచిలో పెట్టుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత చూసుకుంటే వెండి చెంబు లేదు, అప్పటికే ఆయన కొంత దూరం వెళ్ళిపోయినాడు. నేను ఆయన వెనక పరిగెత్తాను ఆ వెండి చెంబు కోసము, అందువల్ల నాకు ఆయాసం వచ్చింది అని వెండి చెంబు బాయ్ అని కలవరిస్తూ లేచాడు. ఏంటి వెండి చెంబు ఏమి కథ అంటే ఇది కథ. కాబట్టి పరిగెత్తలేదు కదా ఈయన. అవును. ఇక్కడ మరి ఎందుకు ఈయనకి ఇంత ఆయాసం వచ్చింది, ఎందుకు ఇక్కడ అరుస్తూ లేచాడు అంటే సూక్ష్మ శరీరం మీదకి వచ్చిన విషయాలు స్థూల శరీరం మీదకి కూడా రావటం జరుగుతుంది. అంటే కలవరింతలు అందుకే వస్తాయి అన్నమాట. కలవరింతలు రావటానికి కారణం అది. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అయితే కొన్ని కలలు భూత ప్రేత పిశాచుల ద్వారా వచ్చే కలలు కొన్ని ఉంటాయి. ఆ కలలు ఒకటే కల చాలాసార్లు వస్తూ ఉంటుంది. పూర్వము ఒకరికి ఒక స్త్రీ, ఆమె రోజు జుట్టు విరేబోసుకున్న మనిషి ఒకడెవడో వచ్చి ఆమెను భుజం మీద ఎత్తుకొని పోయి శ్మశానంలో రతి చేస్తున్నట్లుగా కల వచ్చేది. ఆ కలలో పాపం ఆమెకు తెలియదు, కలే అది. ఆమెకు రోజు బలహీనమైపోతూ ఉండేది రోజుకు. ఒక పండితుడు, ఎవరో మంత్రశాస్త్రజ్ఞుడు, పేర్లు చెప్పటం బాగుండదులేండి, ఇప్పటి విషయం కాదు ఇది, చాలా ప్రాచీనమైన విషయం. ఒక మంత్రశాస్త్రజ్ఞుడు అది గమనించి ఈమెకు ఒక గంధర్వ గ్రహము పట్టింది అని ఆయన అనుమానించి వాళ్లకు చెప్పాడు, అయ్యా ఈ కళ సాధారణమైనది కాదు, ఈ విషయము రోజు ఇదే కళ రావటం ఈమెకు, కాబట్టి ఇది ఒక గ్రహ సంబంధమైన బాధ, ఇది చాలా తీవ్రమైన విషయం, ఇది కొద్ది రోజుల పాటు దీనికి జపం అది చేసి తీర్థమిస్తూ ఇట్లా చెయ్యాలని చెప్పాడు. సరే స్వామి, మా ఇంట్లోనే ఉండండి, మీకు అన్నీ మేము సమకూరుస్తాం చేయమన్నారు. వాళ్ళ ఇంట్లో ఆయన 40 రోజుల పాటు ఉన్నాడు. ఈ 40 రోజులు ఆయన ఏదో అనుష్ఠానం చేసుకునేది, ఈమెకు తీర్థమిస్తుండేది. ఇస్తూ మధ్యలో ఈయన అప్పుడప్పుడు ప్రయత్నం చేసేవాడు. అదేమన్నా శరీరం మీదకి ఆవేశం అవుతుందేమోనని కూర్చోబెట్టి మంత్రాలు చదివేవాడు. అది శరీరం మీదకి ఆవేశం అయ్యేది కాదు. 40 రోజులు ప్రయత్నం చేశాడు. అదేమన్నా ఆవేశానికి వచ్చి మాట్లాడుతుందేమో చెప్తుందేమో చూద్దామని. ఒక్కరోజు కూడా ఆవేశానికి రాలే. ఆ భూత బాధ ఆమెకు కల తప్ప రెండవది ఇంకేమీ లేదు. ఈ కలలు రావటము, బలహీనమైపోతూ ఉండటం అంతే, అంతకు తప్ప వేరే ఇంకా ఏమీ లేదు. ఆమెకి ఏదో శరీరం మీదకి ఆవేశం కావటం కానీ ఇంకా ఏమీ లేదు. ఆమె బలహీనమైపోతూ ఉంటుంది.
ఈయన ఆలోచన చేశాడు, ఏమినా ఇది ఇంత ప్రయత్నం చేసినా రావటం లేదు శరీరం మీదికి అని, ఇంకా కొంతకాలం జపం చేద్దాము అని జపం చేసి తీర్థమిస్తూ ఉంటే ఒకరోజు ఆయన ఎదురుగా ఆమె కూర్చొని ఉన్నది. ఆమె అన్నది, బలహీనమైపోయినాను నేను, నన్ను వదిలిపెట్టి పంపించండి, ఇంకా వెళ్ళిపోతాను అని అన్నది, మామూలు మనిషి అన్నట్లుగానే. అప్పుడు ఆయన అర్థం చేసుకొని, నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్న జపము వల్ల ఇది బలహీనమైపోయింది, ఇది ఆవేశానికి వచ్చే గ్రహము కాదు అని చెప్పి ఆ రోజు ఏదో ఉచ్చాటనం చేయటం అంటారు, అది చేసి ఆమెకు తావీజు ఏదో కట్టడం, ఆమెకు భయం అయిపోయింది, నయమైపోయింది. ఆ బాధ కూడా తొలగిపోయింది. తర్వాత నార్మల్ అయిపోయింది. ఆ చెప్పిన ఆయన, ఆ చేసిన ఆయన నిత్య సత్యవ్రతులు. వాళ్ళు నిత్యము అబద్ధము చెప్పేవాళ్ళు కాదు, నిత్యము సత్యము చెప్పాలన్న నియమం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏదో పేరు ప్రతిష్టలకు పాకులాడని పెద్ద మనుషులు వాళ్ళు. వాళ్లకు ఈ అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళేమి డబ్బు కోసం ప్రాకులాడే మనుషులు కాదు. అటువంటి మహానుభావుడు చేసింది అది. అటువంటి వాళ్ళు చేస్తే కానీ అవి పోవు తొందరగా. కాబట్టి కళలలో ఇటువంటి భూత ప్రేతాలకు సంబంధించిన కళలు కూడా రోజూ రావటం జరుగుతూ ఉంటుంది. తరచుగా అవే కళలు వస్తుంటాయి. అట్లనే పాములు కనపడటం కళలో. సర్ప సంబంధమైన దోషములు ఉన్నప్పుడు తరచుగా పాములు కనపడటం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కనపడటం కాదు, ఎప్పుడో ఒక్కొక్కసారి పగలు చూసిన విషయాలు రాత్రి కళలోకి వస్తాయి. అట్లాంటివి ఉంటాయి. కాబట్టి అవి అప్పుడప్పుడు జరిగేవి. కానీ రెగ్యులర్గా తక్కువ విరామములో అప్పుడప్పుడు కనపడుతూ గనక ఉన్నట్లయితే ఇవి సర్ప సంబంధమైన దోషము ఈమెకు ఉన్నది అని ఒక నిర్ధారణకు రావచ్చు. అదిగాక ఈ దోషాలు కూడా పితృ సంబంధమైన దోషాలు కొన్ని ఉన్నప్పుడు ఏదో మనం పితృకార్యాలు చేస్తున్నట్లో చెయ్యకుండా ఉన్నట్లో అటువంటి సంబంధమైన కళలు తరచుగా వస్తూ ఉంటే పితృ సంబంధమైన దోషాలు ఉన్నాయి, మనం ఎక్కడనో పితృకార్యాలను ఆపాము అని తెలుసుకోవచ్చు. వాటిని బట్టి ఇటువంటివి కూడా ప్రేరణదాయకమైన కళలు అనుకున్నామే, అవి ఇటువంటి కళలు ఉంటాయి. ఈ రకంగా కళలను గురించి అనేక విషయాలు ఉన్నాయి. కళలు ఈ 12 నిమిషాల కళలో ఒక జీవితాన్ని అనుభవిస్తాము అని అనుకున్నాం కదా. అట్లనే ఈ కళలలో కొన్ని కళలు ఇతరులకు వచ్చి మనకు సూచనప్రాయంగా తెలిసే విషయాలు కొన్ని ఉంటాయి. ఎట్లనంటే ఒకరికి ఉద్యోగం రావాలి, ఉద్యోగం కోసం ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మకు కళ వచ్చింది, పోస్టల్లో ఒక రిజిస్టర్ లెటర్ వచ్చినట్టు ఆమె తీసుకున్నట్టు. మరుసటి రోజు మధ్యాహ్నానికి వాడికి రిజిస్టర్ లెటర్ వచ్చింది, ఒక లెటరు, నీకు ఉద్యోగానికి అపాయింట్మెంట్ అయిందని. ఏమిటిది? ఆమెకు రావటం ఏంటి, వీడు చేయటం ఏంటి? ఇట్లాంటివి ఉంటాయి. అట్లనే పాశుపతాస్త్రం కోసము తపస్సు చేయాలి అనుకున్నారు. అనుకున్నప్పుడు ఆయనకు కలలో